విజయ్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పని ఒత్తిడి కారణంగా ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఒక రాత్రి 11 గంటలకు అతనికి ఫోన్కి ఒక తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. దాంట్లో ఏమనుందంటే, రేపు ఉదయం 9 గంటలకు ఆ రోడ్లో వెళ్ళొద్దు అని. అది విజయ్ చూసి చాలా నవ్వుకున్నాడు. ఎవరో ఫ్రెండ్స్ కావాలని ప్రాంక్ చేస్తున్నారని అనుకుని పట్టించుకోకుండా పడుకున్నాడు. మరుసటి ఉదయం ఆఫీస్కి బయలుదేరుతుండగా అదే నెంబర్ నుంచి మరొక మెసేజ్ వచ్చింది. దయచేసి విను. ఈసారి అతనికి చాలా అనుమానం వచ్చింది. ఏదేమైనా ఒకవేళ నిజమే అయితే అని ఆలోచించి ప్రతిరోజు వెళ్ళే రూట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి ఆఫీస్కి వెళ్ళాడు. కొన్ని నిమిషాల తర్వాత అతనికి ఫోన్లో ఒక బ్రేకింగ్ న్యూస్ కనిపించింది. అదేంటంటే, ఉదయం 9 గంటలకు నగరంలో ప్రధాన రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది అని, పలువురికి చాలా తీవ్ర గాయాలు జరిగాయని ఆ మెసేజ్ కనిపించింది. అది తాను ప్రతిరోజు వెళ్ళే అదే రోడ్లో జరిగిన యాక్సిడెంట్. విజయ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. వెంటనే ఆ తెలియని నెంబర్కి కాల్ చేశాడు. అది స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ ట్రై చేశాడు. అదే సమాధానం వస్తుంది. అతనికి టెన్షన్ తగ్గట్లేదు. ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలని చాలా ట్రై చేశాడు. అది తన వల్ల కాలేదు. అప్పుడు పోలీసుల హెల్ప్ తీసుకున్నాడు. రికార్డులు చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా తన వైపు చాలా ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి సార్ అట్లా చూస్తున్నారు అని అడిగాడు. ఏం లేదు, ఈ నెంబరు 3 సంవత్సరాల క్రితం ఘోర ప్రమాదంలో చనిపోయిన మీ అన్న నెంబరే, వేరెవరిదో కాదు. ఒకసారి సరిగ్గా చెక్ చేసుకో అన్నాడు. విజయ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. అదేంటి, అదెలా సాధ్యం? ఆయన ఫోన్ నుంచి ఇప్పుడు నాకెట్లా మెసేజ్ వస్తుంది అని అడిగాడు. పోలీసులు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇంటికి వెళ్ళి చాలా ఆలోచిస్తుండగా సరే ఒక పాత ఫోటోలు అవన్నీ చూస్తూ ఉన్నాడు. తన అన్న చిన్నప్పుడు చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. తను ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు, నేను ఎప్పుడూ నీకు ఏం జరగనివ్వను అని. వెంటనే ఆ మాట గుర్తొచ్చిన విజయ్ ఏడవడం మొదలుపెట్టాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కంగారు పడ్డారు. ఎందుకు ఏడుస్తున్నావు విజయ్, ఏంటి అని అడిగితే ఇట్లా జరిగిందంతా చెప్పాడు. వాళ్ళు కూడా చాలా బాధపడసాగారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు తన విలువైన రోజుగా భావిస్తూ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం స్టార్ట్ చేశాడు. ఆ మెసేజ్ నిజంగా ఎవరు పంపారో అతనికి ఇప్పటికీ అర్థం కాలేదు. నిజంగా అతను అన్నే పంపించాడా, లేకపోతే యాదృచ్ఛికంగా ఏమన్నా జరిగిందా అని ఆలోచించసాగాడు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.